హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ చికెన్ చీజ్ పిజ్జా. ఈ పిజ్జాని గోధుమ పిండితో చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చెప్తాను. ప్రాసెస్ కి వెళ్దాం. కొలతల కప్పుతో 1 కప్పు వాటర్, 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ డ్రై ఈస్ట్ పౌడర్ వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పొంగిన తర్వాత 1.5 కప్పు గోధుమ పిండి, కొద్దిగా చక్కెర, ఉప్పు, ఈస్ట్ వాటర్ పోసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకొని మెత్తగా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసి మళ్ళొకసారి కలుపుకొని రౌండ్ గా ఇలా చేసి మూత పెట్టి 1 గంట పక్కన పెట్టుకోవాలి. 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ ని పొడువుగా కట్ చేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు, మిరియాల పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్, కొద్దిగా మైదా పిండి వేసి బాగా కలిపి 1 గుడ్డు పలగొట్టి బాగా కలిపి వేడి అయిన ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి లైట్ బ్రౌన్ కలర్ రాగానే బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండి ఇలా పొంగిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా పిండి వేసి ఇలా రౌండ్ షేప్ వచ్చేంత వరకు ఒత్తుకొని ఈ విధంగా కార్నర్స్ కి ఫోల్డ్ చేసుకోవాలి. పిజ్జా బేస్ పై నుంచి చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని టమాటో సాస్, మయోనీస్ వేసి బాగా కలుపుకొని కార్నర్స్ కి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన నుంచి చికెన్ ముక్కలు ఈ విధంగా పరుచుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా పరుచుకొని పైన నుంచి అమూల్ చీజ్ ని ఈ విధంగా వేసి ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకొని ఈ పిజ్జాని ఇందులోకి పెట్టేసి బ్రెడ్ స్నాక్స్ ఆప్షన్ సెట్ చేసుకొని ఆన్ చేసుకుంటే గోధుమ పిండితో చేసిన చికెన్ చీజ్ పిజ్జా రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చీజ్ కూడా చాలా బాగా మెల్ట్ అయింది. హెల్త్ కూడా మంచిది. థ్యాంక్ యూ సో మచ్.